Hello all and welcome to our channel. This is Mr. Movie Lover. సో ఈ రోజు వీడియో ఏంటంటే ఓజీ మూవీ గ్లిమ్స్ 2 అయితే వదిలారనమాట. సో గ్లిమ్స్ 2 గురించి అయితే మాట్లాడకపోతున్నా. అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోలోకి కానీ వెళ్ళిపోతే ఓజీ గ్లిమ్స్ ఎలా ఉంది అనే మాట ఒక్క మాటలో చెప్పాలంటే గ్లిమ్స్ అయితే పగిలిపోయిందని చెప్పుకోవచ్చు. గ్లిమ్స్లో పవన్ కళ్యాణ్ గారిని అయితే చూపించలేబోయా. పవన్ కళ్యాణ్ గారిని లాస్ట్లో ఒక్క షాటే చూపించారు. ఎందుకంటే ఇది ఓజీ గ్లిమ్స్ కాదు, ఓమీ గ్లిమ్స్ కాబట్టి. ఓజీ అంటే సినిమా పేరు కాదు, ఓజీ అంటే పవన్ కళ్యాణ్ గారి రోల్ పేరు అనమాట. సో ఓజీ అంటే ఓజాస్ గంభీర్, అది మనందరికీ తెలుసు ఆ విషయం. సో ఇక్కడ ఓమీ ఎవరంటే విలన్ పేరు వచ్చేసరికి ఓమీ అనమాట. సో ఓమీ వర్సెస్ ఓజీ అయితే జరగబోతుంది. సో ఇక్కడైతే ఏమని పెట్టారంటే ఓమీ లవ్స్ ఓజీ గ్లిమ్స్ అనేది పెట్టారు. సో సినిమా ఎలా ఉండబోతుందంటే ఒక విలన్ క్యారెక్టర్ కూడా ఓజీ లాంటి క్రూషియల్ రోలే ప్లే చేయబోతుంది అనే విషయం అయితే చెప్పారన్నమాట. సో మీకు ఈ గ్లిమ్స్ ఎలా అనిపించిందో ఖచ్చితంగా కింద కామెంట్ అయితే చేయండి. నాకైతే పిచ్చగా నచ్చేసింది ఈ గ్లిమ్స్ వచ్చేసరికి. సో నేనైతే పొద్దున్న చూసాను అనమాట. పొద్దున్న అయితే ఒక 10 PM అట్లా 10 AM అట్లా వచ్చేసరికి ఒక ఫోటో అయితే వదిలారు. ఆహా ఇదో అనుకున్నా నేనైతే. సో కాకపోతే 4-5 PM గ్లిమ్స్ వస్తుందని చెప్పేసి నాకైతే తెలియదు. సో 4-5 PM గ్లిమ్స్ లాగానే నేనైతే హ్యాపీగా చూసాను. ఆ గ్లిమ్స్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. సో ఓమీ క్యారెక్టర్ సేమ్ త్రిబుల్ ఆర్ టైప్ షార్ట్స్ అయితే ఉన్నాయి ఓమీ గ్లిమ్స్లో చూసుకుంటే. సో మీకు ఎలా అనిపించింది ఓమీ గ్లిమ్స్ అనేది ఖచ్చితంగా కింద అయితే కామెంట్ అయితే చేయండి. నాకైతే పిచ్చగా నచ్చేసింది. సో ఆ పవన్ కళ్యాణ్ గారి లుక్ కానివ్వండి, కటానాతో పవన్ కళ్యాణ్ గారి లుక్ చూసుకుంటే ఊరామాస్గా ఉందని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సుజీత్ డైరెక్షన్ పవన్ కళ్యాణ్ గారిని ఫ్యాన్స్ ఎలా చూడాలనుకుంటున్నారు సేమ్ అట్లాగే చూపించాడు. ఒక ఫ్యాన్ బాయ్ సినిమా తీస్తే ఎలా ఉండిద్దో అట్లానే తీసాడు సుజిత్. ఏ డైరెక్టర్స్ మన పవన్ కళ్యాణ్ గారిని హిట్ తీయలేకపోతున్నారని చెప్పేసి ఒక ఫ్యాన్ బాయ్ వెళ్ళి సినిమా తీస్తే ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉందని చెప్పుకోవచ్చు. సో మీకు ఈ గ్లిమ్స్ ఎలా అనిపించిందో ఖచ్చితంగా కింద కామెంట్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.